అలా ఉండటానికి వీలు లేదు అన్నాడు. హల్లెలూయా. లూకాసు వార్త 13వ అధ్యాయంలో కూడా దేవుని బిడ్డలారా అంజూరపు చెట్టుని ఎంత మక్కువతో పెంచాడో. అదంతా ద్రాక్ష తోటే. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు స్పెషల్. ఎరువు వేస్తాడు, నీళ్ళు ఇప్పిస్తాడు, తోటమాలను పెట్టాడు. ద్రాక్ష తోట కంటే ఎక్కువ అంజూరపు మొక్కకే ఇస్తాడు, నీళ్లు పెట్టిస్తాడు, శుభ్రం చేస్తాడు. కానీ అమ్మా అసలు ఫలించిందా? అమ్మా ఫలించలేదు. అంజూరపు చెట్టు బాల్యం 3 సంవత్సరాలు చూశాడు కదమ్మా. ఈ 3 సంవత్సరాల తోటమాలను పిలుస్తాడు. వెళ్ళారా? ఏమయ్యా ఏమయ్యా యజమానుడా ఏమంటే ఏంటది? మొదటి సంవత్సరం చూశాను, 2వ సంవత్సరం చూశాను, 3వ ఎందుకురా? ఎందుకు తిరిగి ఎరువు అది ఇంకో ద్రాక్ష తోటకు లేకపోతే చెట్టు వేసుకుంటే మంచిది, నరికే అన్నాడు. ఏమన్నాడు? దేనిని నరికే. దేనిని? మీరందరికీ అర్థం అవ్వలేదు. దేనినండి? ఎందుకని అంజూరపు చెట్టు నరికేమన్నాడు? ఫలించలేదు. ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడు. చెప్పండి నాన్న, ఫలించని ప్రతి చెట్టు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఆయన ప్రతి చెట్టు వేరున ఏముందో తెలుసా? గొడ్డలో ఉంచబడింది. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఫలింపని మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను భక్తుడు మాట్లాడుతూ బాప్తిస్మం ఇచ్చేటప్పుడు అంటాడు, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో. చెట్ల వేరున ఏముంచబడింది? గొడ్డలు ఉంచబడింది. 3వ అధ్యాయంలో చెప్తాడు. ప్రతి చెట్టు వేరున ఏముంది? ఎందుకు చదువుతుంది అది. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఏం చేయబడుతుంది నాన్న? నరకబడి అగ్నిలో. అంటే చెట్టు ఏమవ్వాలి? అమ్మ మన ఇళ్ళ దగ్గర కూడా చాలాసార్లు ఫలించకపోతే ఆ మొక్క నుంచినామమ్మ మనం పీకి పడేస్తాం. కొంచెం ఎదిగేదాకా చూస్తాం. అది ఫలించకపోతే, అది కాపు లేకపోతే ఏం చేస్తాం? నరికి వేస్తాం. అలాగే ఫలించని ప్రతి వ్యక్తి జీవితం ఇలాగే ఉంటుంది. దేవుడు అన్నాడు, ఆకలి తీర్చిన అంజూరపు చెట్ట, ఆకులు మాత్రమే కలిగి ప్రజలను మోసం చేస్తున్న అంజూరపు చెట్ట, మోసం చేస్తున్న అంజూరపు చెట్ట, వేషధారణతో ఉన్న అంజూరపు చెట్ట,